తెలంగాణలో ఇప్పటికే ఆకాశం మేఘావృతమైంది. పాక్షికంగా కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. కొన్ని సందర్భాలు అయితే అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి, కొన్ని సందర్భాలు అయితే వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే 3 రోజుల పాటు ఎటువంటి వాతావరణం ఉండబోతోంది? భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ చెబుతోంది? భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తోంది? మరి ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఎటువంటి సూచనలు, హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది? దానికి సంబంధించిన బిగ్ అప్డేట్ మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ వెదర్ అప్డేట్ ఆఫ్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. హియర్ ఇట్ ఈస్. 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ రోజు నుంచి వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయంటూ చెప్పుకొస్తోంది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో 14 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ చెప్పుకొచ్చింది. ఇక ఏపీలో ఉత్తర దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ సందర్భంలో ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇటు హైదరాబాద్ కావచ్చు, లేకపోతే టేకిట్ మరి ముఖ్యంగా ఏ ప్రాంతం తీసుకున్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతం తీసుకున్నా దాదాపుగా అక్కడంతా కూడా ఆకాశం మేఘావృతం ఉండే, కొన్ని సందర్భాలు పాక్షికంగాను, కొన్ని సందర్భాల్లో దట్టమైన మేఘాలు, ఇంకొన్ని సందర్భాలు అయితే మాత్రం విస్తారంగా వర్షాలు, కొన్ని సందర్భాలు అయితే చినుకులు, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది? మరి ముఖ్యంగా ఒక్కసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మీరు చూడొచ్చు. ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూస్తే మనకు అర్థమవుతోంది, ఒక పక్క నైరుతి ఋతుపవనాలు మనకి క్లియర్ కట్గా నైరుతి ఋతుపవనాల ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తోంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో పాటు ఆవర్తన ప్రభావం మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఆవర్తన ప్రభావం ఉంది. ఆ ఆవర్తన ప్రభావంతోని ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వర్షాలు పడుతున్నట్టుగా మనం భావించాలి. అట్ ద సేమ్ టైం నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కూడా మీరు చూడొచ్చు, కాస్త ఆ లేయర్ని చూసే ప్రయత్నం చేసినప్పుడు. సో ఇక్కడి నుంచి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇదిగోండి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి మీరు చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉత్తర కోస్తా ఆంధ్రతో పాటు ఇటు రాయలసీమకు సంబంధించిన కొన్ని ప్రాంతాల మీద కూడా ఇంపాక్ట్ ఉంది. తెలంగాణకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దక్షిణ తెలంగాణ మీద కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. దాంతోపాటు ఇటు ఖమ్మం ఈ ప్రాంతాలకు సంబంధించి కాస్త మనకి ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి నేరుగా మరి రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది ఇన్ డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన ఆ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కనుక మీరు చూడొచ్చు, ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇంట్రెస్టింగ్, ఇక్కడ భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి మీరు చూస్తే కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఇక్కడ మీరు చూడొచ్చు, ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి వర్ష సూచన జారీ చేస్తుంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భాల్లో ఉష్ణోగ్రత కాస్త ఎక్కువగానే ఉండొచ్చు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అంటే ఒక భిన్న వాతావరణం ఆంధ్రప్రదేశ్లో మనకు కనిపిస్తోంది. తెలంగాణలో పూర్తిగా మనకి వర్ష సూచన జారీ చేస్తుంది, ఎల్లో అలర్ట్ ఇస్తూని. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉత్తర కోస్తాంధ్రకు రెయిన్ అలర్ట్, మిగిలిన దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమకు సంబంధించి ఇక్కడ ఎల్లో అలర్ట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కాస్త భిన్న వాతావరణం, అంటే వర్షాలు ఉండవు, బట్ ఉక్కపోత ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక్కడ నుంచి 20వ తారీఖున మీరు గమనిస్తే కనుక 20వ తారీఖున కూడా ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. 21వ తారీఖున కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ కాబోతోంది. ఆ తర్వాత 22 నుంచి చూసుకుంటే 22ని కూడా తెలంగాణలో ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. 22కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో 23వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ తెలంగాణలో కంటిన్యూ అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ మినహా ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రాల్లో ఇక్కడ వర్ష సూచన అయితే మాత్రం ఉంది 23వ తారీఖు వరకు. ఆ తర్వాత 24వ తారీఖున వాతావరణం మళ్ళీ సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. అంటే ఈ రోజు నుంచి చూసుకుంటే దాదాపుగా మనకి 24 అంటే ఈరోజు 19 కాబట్టి ఇంకొక 5 రోజుల పాటు 3 రోజుల పాటు ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 5 రోజుల వరకు కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇండివిజువల్గా చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఇటు అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి ఏం చెబుతోంది, హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకి ఏం చెబుతోంది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి తెలంగాణకు వెళ్దాం. తెలంగాణకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ ఉందనే మాట వినిపిస్తున్న తరుణంలో ఒకసారి భారత వాతావరణ శాఖ ఏం చెప్పిందో చూద్దాం. ఇదిగోండి, తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని చెబుతున్న సూచన జారీ చేస్తూనే హెచ్చరిక విషయానికి వచ్చినప్పుడు ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లకు అధికంగా 50 కిలోమీటర్ల వేగంతో ఇదిగోండి
ఒకసారి ఇటు వచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇటు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఆ మ్యాప్ రిపోర్ట్ మీరు చూడొచ్చు, నేను ఫ్రేమ్ అవుట్ అవుతున్నాను. ఒకసారి మీరు చూస్తే కనుక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెప్పుకొస్తోంది. ఇక అక్కడి నుంచి ఒక ముందుకు వేసే ప్రయత్నం చేస్తే అంటే మరుసటి రోజుకి సంబంధించి సేమ్ ఆ మరుసటి రోజు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఈ సందర్భంలో అక్కడక్కడ కొన్ని జిల్లాలకు సంబంధించి ప్రస్తావించింది. దాంతోపాటు ఆ మరుసటి రోజు అంటే 22వ తారీఖున 22వ తారీఖుకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇదిగోండి 22వ తారీఖు సంబంధించి మాట్లాడుకుంటే ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్తో పాటు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండతో పాటు సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాదాపుగా ఈ పరిస్థితి మనకి ఇంకొక 2 రోజుల పాటు అక్కడి నుంచి 24వ తారీఖు వరకు కూడా కంటిన్యూ అవకాశం ఉంది. బట్ అక్కడతో అయిపోతుందా అంటే కాదు. అక్కడి నుంచి కూడా ఇంకొక 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు హెచ్చరికలు, సూచనలు జారీ చేయడం జరుగుతుంది, అంచనా వేయడం జరుగుతోంది. ఎల్లో అలర్ట్ అయితే మాత్రం కంటిన్యూ అవుతోంది. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి కాస్త శ్రీకాకుళం నుంచి మొదలు పెడదాం మనం. ఇక్కడ మీరు చూడొచ్చు రెండు రకాల వర్షన్స్ ఉన్నాయి. హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైట్నింగ్ లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, గస్టీ విండ్స్ విత్ విండ్ స్పీడ్ 40 to 50 km/h. ఇక్కడ మీరు చూస్తే వాతావరణం వేడిగా ఉంటుంది, ఉక్కబోతూ ఉంటుంది, వడగాలులు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో. దాంతోపాటు కొన్ని చోట్ల ఉరుములు థండర్ స్టార్మ్స్ అంటే పిడుగులు కావచ్చు, ఉరుములు కావచ్చు. అలాగే థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైట్నింగ్, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఒక శ్రీకాకుళంలోని 2 భిన్నమైన వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూస్తే కనుక శ్రీకాకుళంలో ఒక భిన్నమైన వాతావరణం అంటే కొన్ని చోట్ల వర్షాలు పడవచ్చు, కొన్ని చోట్ల ఉక్కబోతుండొచ్చు, కొన్ని చోట్ల ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడవచ్చు, ఇంకో చోట పూర్తిగా చెమటల కక్కెల ఉక్కబోత వాతావరణం ఉండొచ్చు. ఇది శ్రీకాకుళానికి సంబంధించి. ఇదే పరిస్థితి ఇటు పార్వతీపురం మన్యంలోని విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, విశాఖపట్నం వరకు ఇటువంటి పరిస్థితి ఉంది. అంటే ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించిన ఆ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి చూసుకుంటే అనకాపల్లి నుంచి మొదలు పెడితే అఫ్కోర్స్ కాకినాడలో కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే కొన్ని సందర్భాల్లో ఉక్కబోత, కొన్ని సందర్భాల్లో వర్షాలు, లేకపోతే ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం. ఇటు అనకాపల్లి నుంచి మాట్లాడుకుంటే మళ్ళీ థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైట్నింగ్ లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లకు అధికంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇదే పరిస్థితి ఈస్ట్ గోదావరి, యానాం, అలాగే ఏలూరు. ఇక దాదాపుగా మాట్లాడుకుంటే కనుక భిన్నమైన వాతావరణం. ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మళ్ళీ ఒక 2 డిఫరెంట్ వెదర్స్, 2 రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఉక్కబోత ఉంటుంది, అట్ ద సేమ్ టైం దాంతోపాటు వర్షాలు కూడా అవకాశం ఉంది. ఏలూరులో వర్ష సూచన దాదాపుగా ఎల్లో అలర్ట్ ఉంది. వెస్ట్ గోదావరికి సంబంధించి కూడా సేమ్ వర్షాలు ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఉక్కబోత కూడా ఉండే అవకాశం ఉందంటే కూడా అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో కూడా అటువంటి పరిస్థితి. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్లతో పాటు ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అలాగే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. ఇలా మాట్లాడుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఒక డిఫరెంట్ వాతావరణం ఈసారి చూస్తున్నామని చెప్పుకోవాలి. సో మిగిలిన జిల్లాలు కూడా కంప్లీట్గా చూసి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. కర్నూలుకు సంబంధించి వర్ష సూచన ఉంది, నంద్యాలకు సంబంధించి హ్యూమిడ్ వెదర్, హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ అంటే కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం గస్ట్ విండ్స్, ఈదురుగాలులకి సూచన ఉంది నంద్యాల. అనంతపురంలో కూడా ఈదురుగాలులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని భావించవచ్చు. సత్యసాయి డిస్ట్రిక్ట్లో కూడా ఈదురుగాలులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో 2 భిన్నమైన వాతావరణం, ఒక చోట ఉక్కబోత వాతావరణం ఉంటే మరి చోట వర్షాలు కురిసే అవకాశం ఉందని భావించవచ్చు. అలాగే అన్నమయ్య డిస్ట్రిక్ట్లో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు, తిరుపతిలో హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్తో పాటు
ఈదురుగాలుడు అంటే ఉక్కబోత, దాంతోపాటు వేడి ఉక్కబోత, అలాగే ఈదురుగాలుడు. చిత్తూరులో 40 నుంచి 50 కిలోమీటర్ల ఇంకా వేగంతో ఈదురుగాలుడు. ఓకే, డిఫరెంట్ వెదర్ మనకి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. సో బహుశా ఈ మధ్య కాలంలో మనం రిపోర్ట్ చేసిన సందర్భంలో ఇటువంటి ఒక భిన్నమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా పెద్దగా మనకు కనిపించలేదు. సో ఈసారి మనకు ఆ 2 భిన్న వాతావరణాలు అంటే ఒకే ఏరియాలో ఒక చోట ఉక్కబోతూ ఉంటుంది, లేకపోతే కొన్ని సందర్భాలు ఉక్కబోతూ ఉంటుంది, కొన్ని సందర్భాలు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇది అంచనా అయితే ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఒకసారి విండీ ఏం చెప్తుందో చూసే ప్రయత్నం చేద్దాం. విండీకి సంబంధించి మనం విండీ సాయంతో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇప్పుడు సినారియో చూడొచ్చు ఎలా ఉంది అనేది. ఇదిగోండి, ఈ క్రమంలోని మీరు చూస్తే కనుక మొత్తం మనకి స్కైమెట్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో స్కైమెట్ సాధారణంగా మనం కాస్త అథెంటిక్గా భావిస్తూ ఉంటాం. వెదర్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూస్తే ఈ 19 తారీఖు అంటే ఈరోజు, ఆ తర్వాత ఓకే 19 తారీఖు సంబంధించి మాట్లాడుకునే సందర్భం జూమర్ సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది. సో టైమర్ ఆన్ చేసాను, చూద్దాం ఇక్కడ ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయనేది. ఉత్తర తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మనకి సాయంత్రం పూట ఉండే అవకాశం ఉందనేది మనకు అర్థమవుతుంది ఈరోజు. ఆ తర్వాత రేపటి విషయానికి వస్తే కనుక ఉత్తర ఆంధ్ర మీద కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఆ తర్వాత కోస్తా తీరంలో కాస్త ఇంపాక్ట్ మనకి చూపిస్తోంది. ఆ తర్వాత రేపు ఉదయం దాటిన తర్వాత, రేపు దాదాపుగా 12 దాటిన తర్వాత వాతావరణం ఎలా ఉండబోతుంది అనేది చూసే ప్రయత్నం చేస్తే కనుక రేపు ఈవినింగ్ మనకి అరౌండ్ 6 ఆ టైంకి అనుకున్నాం కదా. సో ఆ ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తోంది. ఇటు హైదరాబాద్ లాంటి ప్రాంతాలు కావచ్చు, దక్షిణ తెలంగాణతో పాటు రాయలసీమ మీద కొన్ని ప్రాంతాల్లో, దాంతోపాటు ఉత్తర కోస్తా ఆంధ్రలో కొన్ని ప్రాంతాలు మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, ఇప్పుడు తెలంగాణలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, భారత వాతావరణ శాఖ ఏమంటోంది, ఏ కారణాలు మనకి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడారు, వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం ఇప్పుడు. రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లులు నమోదవుతున్నాయి. ఇటు నగరంలో వచ్చేసరికి ఉదయం నుంచి కూడా ఒక కూల్ వెదర్ కనిపిస్తుంది. రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉండబోతుంది దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఇటు నగరంలో మార్నింగ్ నుంచి కూడా క్లౌడీ వెదర్ కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా? మనకి మాన్సూన్ ఈ ఏడు తొందరగా ప్రవేశించి 2-3 రోజులు వర్షాలు పడిన తర్వాత పరిస్థితులు అంతగా అనుకూలించినందువల్ల మాన్సూన్ మళ్ళీ ముందుకు సాగలేదు. దక్షిణ భారతదేశం అంతా కవర్ చేసిన తర్వాత మాన్సూన్ ముందుకు సాగే గమనంలో కొంత గ్యాప్ అయితే వచ్చింది. అయితే గత 2 రోజులు బట్టి మనకి ఈ మాన్సూన్ పురోగతిలో ముఖ్యంగా పశ్చిమ దిక్కులోను ఈ ఉత్తర దిక్కులోను కూడా, పశ్చిమ దిక్కులోను తూర్పు దిక్కులోను కూడా మళ్ళీ చురుకుదనం కనిపిస్తోంది. నిన్న ఈరోజు పశ్చిమ దిక్కులో మనకి గుజరాత్ రీజియన్ అంతా కవర్ చేయడం జరిగింది, అలాగే తూర్పు దిక్కులో పశ్చిమ బెంగాల్ అంతా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సెంట్రల్ భాగంలో ఉన్న మాన్సూన్ పరిస్థితి కొంచెం చురుకుదనం వచ్చి ఉత్తర భారతదేశంలోకి అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించడానికి కూడా రాగల 2-3 రోజుల్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు కూడా మాన్సూన్ విండ్స్లో వేగం పుంజుకుని మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. దీనికి తదనుగుణంగా మనం కూడా ప్రస్తుతం గత 2 రోజులు బట్టి ఈదురుగాలు వేగం కూడా ఎక్కువ పెరిగినట్టు మనం గమనిస్తున్నాము. సో రాగల 2-3 రోజుల్లో కొంత పురోగతి వచ్చినట్టయితే, దీనికి తోడు మనకి బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం ఏర్పడేటట్టు అయితే మరింత పురోగతి ఉంటుంది. అయితే ప్రస్తుతం దానికి సంబంధించి అంతగా అంచనాలు లేవు. అయితే రాగల 2-3 రోజుల్లో కొంతవరకు పురోగతి ఉంటుందని ప్రస్తుతం భావిస్తున్నాం. అంటే ఇటు సౌత్ స్టేట్స్లో పూర్తి స్థాయిలో విస్తరించాయి, ఇటు నార్త్ స్టేట్లో ఎక్కడి వరకు ఉన్నాయి? మనకి గత మొదటి విడతలోనే మనకి ఇటు పశ్చిమ దిక్కులో ముంబై నుంచి ఇటు మన ఆదిలాబాద్ మీదుగా ఈశాన్య రాష్ట్రాల వరకు కవర్ అయినాయి. అయితే మధ్యప్రదేశ్, గుజరాత్, ఇటు ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలోకి గత 2 రోజుల్లో వచ్చిన చురుకుదనం వల్ల ఆ ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. రాగల 2-3 రోజుల్లో ఇటు మధ్యప్రదేశ్, విదర్భ మరింత ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం. అంటే రాష్ట్రంలో ఎప్పటి నుంచి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది? ఇటు రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు వర్షాల కోసం.
అయితే ప్రస్తుతం ఈ చురుకుదనం వచ్చింది కాబట్టి ఇక ఈ సెంట్రల్ పార్ట్లో ఉన్న మాన్సూన్ విండ్స్ కూడా మరింత పుంజుకున్నట్టయితే మనకి రాగల 3-4 రోజుల్లో కొంతవరకు పురోగతి ఉంటుందని ప్రస్తుతం భావిస్తున్నాం. అయితే దీనికి తోడు ఏదైనా అల్పపీడనం కానీ ఏర్పడినట్టయితే బంగాళాఖాతంలో మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది. దీని గురించి ప్రస్తుతం అంతగా అంచనా కనపడటం లేదు. అయితే రాగల 2-3 రోజుల్లో రావచ్చు అని ఆశాభావం ఉంది. అంటే ఏమైనా అల్పపీడనం గుట్ల బలంగా బలపడే అవకాశాలు ఇట్లా ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం అయితే పెద్దగా ఇండికేషన్ లేదు. అయితే విండ్స్ పురోగించి వేగం అది పురోగమించి ముందుకు వెళ్తున్నాయి కాబట్టి ఏదైనా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండొచ్చు అని ప్రస్తుతం భావిస్తున్నాం. అంటే ఈసారి అనుకున్న దానికన్నా చాలా ముందుగానే మాన్సూన్ కూడా ఇటు రాష్ట్రంలోకి ప్రవేశించే అనుకున్నట్టు ఇక్కడ పరిస్థితులు ఉన్నాయా? వర్షాలు కావచ్చు, వర్షాభావ పరిస్థితులు కావచ్చు, అవన్నీ కూడా అంచనాలకు మించి ఏమైనా భిన్నంగా ఉన్నాయా? అయితే ప్రస్తుతం మనకి మొదటి మే లాస్ట్ వీక్లోనే మనకి మాన్సూన్ ప్రవేశించినప్పటికీ ఫస్ట్ వీక్ తర్వాత మళ్ళీ మనకి చాలా వరకు బ్రేక్ వచ్చి అడపాదడప కొద్దిపాటి జల్లులే పడుతున్నాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో మనకి జూన్ వర్షపాతంలో ప్రస్తుతం లోటు కనిపిస్తోంది. అయితే ఈ రాగల 3-4 రోజుల్లో మాన్సూన్ కనుక పురోగమించి మరింత చురుకుదనం వచ్చినట్లయితే బహుశా లాస్ట్ వీక్లో మనం మొత్తం ఈ లోటుని పూడ్చుకోగలిగిన అవకాశం లభిస్తుంది. ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా సార్? ప్రస్తుతం ఓన్లీ ఈదురుగాలు అలర్ట్ మట్టుకే ఉందండి. ఈదురుగాలులు అన్ని జిల్లాల్లోనూ 40 నుంచి 50 కిలోమీటర్ల మ్యాక్సిమం వేగంతో వీచే అవకాశం అయితే ఉందని అన్ని జిల్లాలకి ఈదురుగాలు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మన సిటీ హైదరాబాద్ సిటీలో కూడా ఈదురుగాలు అయితే ఉంటాయి. అయితే దీనికి తోడు అడపాదడప జల్లులు పడే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమయ్యి అడపాదడప జల్లులు పడే అవకాశం ఉంది. అయితే టెంపరేచర్లు కొంచెం పెరిగిన ప్రాంతాల్లో ఈ సాయంత్రం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి మళ్ళీ ఉరుములు మెరుపులతోటి జల్లులు పడే అవకాశం కూడా ఉంటుంది. అంటే గత సంవత్సరం జూన్లో ఈ సమయానికి ఏ విధంగా ఉంది వెదర్ పరిస్థితి? ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? గత సంవత్సరం మనకి మాన్సూన్లో ఇంచుమించు అనుకున్న తేదీకే ప్రారంభమయ్యాయి. సో ఆ నడకకి అంట ఈసారి ఏమైందంటే మనకి ఈ గ్యాప్ రావడం వల్ల ప్రస్తుతం ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే కొంత లోటే మనకి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు అనేవి సౌత్ స్టేట్లో పూర్తిగా విస్తరించాయి. నార్త్ స్టేట్లో కూడా పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం సెంట్రల్ పార్ట్